రైట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి. సార్ జిల్లా సెక్రటరీ వీర హనుమాన్ విజయ యాత్ర జరగబోతుంది. శ్రీరామనవమి శోభయాత్ర 6వ తేదీ జరిగింది. వారం రోజుల తర్వాత ఆనవాయితీగా ఈ యాత్ర జరుగుతుంది ప్రతిసారి. సో ఈసారి 12వ తేదీ వస్తుంది, శనివారం రోజు. అందుకే ఈరోజు అందరూ విహెచ్పి బజరంగ్ దళ్ సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళ ప్రతినిధులతో సమన్వయ మీటింగ్ జరిగింది. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు వచ్చారు. ముఖ్యంగా జిహెచ్ఎంసి, ఆర్ఎండ్బి, హెల్త్, వాటర్ వర్క్స్, ఆర్టీసీ ఇటువంటి డిపార్ట్మెంట్స్ నుండి అందరు వచ్చారు. గత సంవత్సరంలో జరిగిన ఏర్పాట్లలో ఏమేమి లోపాలు ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈసారి అన్ని రోడ్ రిపేర్స్ కానివ్వండి, ఇతర మంచినీళ్ళ వసతులు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఉండేటట్టు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. 2-3 రోజులు ఇంకా సమయం ఉంది. దాంట్లో కొన్ని రోడ్ రిపేర్స్ కూడా ఇప్పుడు మేము రూట్ ఇన్స్పెక్షన్ చేసాము అందరం కలిసి. సో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర కొన్ని రిపేర్స్ చేసే అవసరం ఉంది. అది అన్నీ కూడా కంప్లీట్ చేయాలని వాళ్ళు కోరాము. 2-3 రోజుల ముందే చేసి మాకు అప్పచెప్పాలి. ఎందుకంటే మొత్తం మెయిన్ రూట్ అది. దాదాపు లక్షల్లో అందరూ భక్తులు కానివ్వండి, యువకులు వాళ్ళందరూ కూడా మోటార్ సైకిల్స్ మీద 150 చిన్న చిన్న ర్యాలీస్ ఉన్నాయి, ప్రొసెషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చి మెయిన్ ప్రొసెషన్లో కలుస్తాయి. ఇతర కమిషనరేట్స్ సైబరాబాద్, రాచకొండ నుండి కూడా ఈ ప్రొసెషన్స్ దాదాపు 42 వరకు మేము గుర్తించాము. ముఖ్యంగా కర్మాన్ ఘాట్లో బయలుదేరి ఇక మెయిన్ ఈ ప్రొసెషన్లో యాడ్ అయ్యేది అది పెద్ద ఎత్తున ఉంటుంది. సో గత సంవత్సరం కొద్దిగా ఆలస్యమైంది కనుక దాన్ని ఏ విధంగా సమయం పాలన చేసే విధంగా ఏమేమి చర్యలు తీసుకోవాలనేది అందరం కూడా డిస్కస్ చేసుకున్నాము. సో మేము బందోబస్తు పరంగా దాదాపు 17,000 మంది సిటీ పోలీస్ వారు, ఒక 3,000 మంది బయట నుండి పోలీస్ ఆఫీసర్స్ మరియు సిబ్బంది, ఈ బందోబస్తులో దాదాపు 20,000 మంది మేము బిజీగా ఉంటాము. అందరం కూడా నిన్ననే వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని ఏమేమి చర్యలు తీసుకోవాలి, పీస్ కమిటీ మెంబర్స్ ద్వారా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, లోకల్ స్టేషన్ లెవెల్లో, సెక్టర్ లెవెల్లో సమన్వయ కార్యక్రమాలు ఏమేమి చేయాలి, నిర్వాహకులతో ప్రొసెషన్లో పాల్గొనేవారు ఎవరెవరు వస్తున్నారు, ఆర్గనైజర్స్ గుర్తించే విధంగా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా చర్చించుకున్నాం. సో ఎప్పుడు కూడా మేము చూసాము అందరూ నిర్వాహకులు, ఆర్గనైజర్స్ చాలా గట్టిగా ఈ ఏర్పాట్లన్నీ చేస్తుంటారు. మంచి కంట్రోల్ ఉంటుంది. వారి సొంత వాలంటీర్స్ పెట్టుకొని ఈ బందోబస్తు ఏర్పాట్లు వారు కూడా చూస్తుంటారు. సో తప్పకుండా ఈసారి కూడా ఎటువంటి సమస్య లేకుండా ప్రశాంతంగా ఈ ప్రొసెషన్ అంతా కూడా ఊరేగింపు పూర్తవుతుందని నేను దాని గురించి ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి. సో కొంతమంది ఉల్లంఘిస్తే కేసెస్ అయితే చేస్తున్నాము. బట్ ప్రొహిబిషన్ ఆర్డర్స్ ఇప్పుడు అమల్లో ఉన్నాయి, అందరు కూడా పాటిస్తామని కూడా హామీ ఇచ్చారు.